మౌలిక వసతుల అభివృద్ధికి మరో అడుగు పడింది. స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా హిందూ ముస్లిం శ్మశాన వాటికల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. బృందావన్ కాలనీ తుర్కపల్లి హిందూ శ్మశాన వాటికకు రూ. 17 లక్షలు, బంధభావి తుర్కపల్లి ముస్లిం శ్మశాన వాటికకు రూ. 47 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల్లో అంతర్గత రహదారులు, ప్రహరీ గోడలు, విద్యుత్ దీపాలు, త్రాగునీటి సౌకర్యం, షెడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 64 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. ప్లీజ్ ప్రతిసారి ఎవ్వరు ఎమ్మెల్యే వచ్చినా కార్పొరేటర్ వచ్చినా దీని గురించి అందరికి ఒక్క నిమిషం వచ్చింది. పటేల్ సాబ్ అయ్యా శోభన్ దేవేందర్ మన ఏమంటారు బంధబావి దగ్గర ఉన్న మన ముస్లిం గిరిగాటికి మన కంపౌండ్ వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నించినా ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్పొరేటర్ కానీ మన ఏమంటారు అంత కాలేదు. మన ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత విదిన్ ఒక 1 మంత్లో దాన్ని శాంక్షన్ చేసి మన పనులు స్టార్ట్ చేశారు. జై రాజా. कई सालों से कोशिश करी, काम नहीं हुआ हमारे से। साहब के पास होने का था और उनके हाथ पे बहुत खुशी हो रही है मुझे कि साहब ने जब भी गए उनको जो है उनकी कोशिश से आज ये काम हो रहा। बहुत बहुत शुक्रिया करता हूँ साहब का। 190 డివిజన్ బంధంబావిలో గల మన ముస్లిం గ్రేవ్ యార్డ్లో కంపౌండ్ వర్క్ గాను 47,50,000 శాంక్షన్ అన్నగారి ద్వారా చేయడం జరిగింది. దీనికి గాను మన ముస్లిం సోదరులు గత 2-3 సార్లు అన్నగారిని విజిట్ చేయడం జరిగింది. దానికి గాను అన్నగారు సానుకూలంగా స్పందించి పైన అధికారులతో సమన్వయం చేసి దీన్ని శాంక్షన్ చేయించారు. దీనికి గాను ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఇంతవరకు. ఎందరో నాయకులు వచ్చారు పోయారు. దీని ముందు నుంచి ఎన్నోసార్లు వాళ్ళకు అన్వయం అయింది, అనుభవమే కానీ ఇటు సైడ్ చూసిన వాళ్ళు ఎవరు లేరు. అలాగే మన ముస్లిం సోదరులు వచ్చి అన్నగారికి మన సమస్యను విన్నవించుకోగా అన్నగారు సానుకూలంగా స్పందించి వెంటనే పైన అధికారులతో మాట్లాడించి ఇది శాంక్షన్ చేయించారు. దీనికి గాను అన్నగారికి పాదాభివందనం మా ముస్లిం సోదరుల తరపు నుండి. థ్యాంక్ యూ సో మచ్.